విశాఖ ఎయిర్పోర్ట్ ను మూసివేయదంటూ ఆందోళనకు దిగారు కామ్రేడ్లు. ఎయిర్పోర్ట్ క్లోజ్ అయితే వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్థిక భారం పెరుగుతోందన్నారు. విమానాశ్రయం మూసివేత కుట్రలను అన్ని పార్టీలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం విమానాశ్రయం పరిరక్షణ కోసం సిపిఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రజల అవసరాలు, ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్టును కొనసాగించాలని కమ్యూనిస్టు నాయకులు డిమాండ్ చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్నప్పటికీ విశాఖ పరిధిలోని ఈ ఎయిర్పోర్టును మూసివేయొద్దన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధానిగా, పారిశ్రామిక హబ్గా ఎదుగుతున్న విశాఖపట్నంలో విమానాశ్రయాన్ని మూసివేయాలనుకోవడం సరికాదన్నారు సిపిఎం నేతలు. ఈ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ తీసేసి మీరు అభివృద్ధి చేస్తారా, డెవలప్ చేస్తారా? ఎవరు నమ్ముతాడండి? సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి కేకే లైన్ ని ఒడిశా తరలించిపోతే విశాఖపట్నం దూరం జరిగితే నోరెప్పలేదు. మీరు ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తరలిస్తున్న నోరెప్పరా? నోరెప్పకపోతే మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలు కూడా దేని కోసం, ఎవరి కోసం ప్రశ్నిస్తున్నాం. విశాఖ విమానాశ్రయం విషయంలో కూటమి పార్టీలు సహా అన్ని పార్టీలు స్పందించాలన్నారు సిపిఎం నేతలు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని ముయ్యడం అనే ప్రతిపాదన మానుకోవాలి.